హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. నేను ఈజీగా ఈరోజు నెయ్యి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. మనకు మిక్సీ లేకుండా, కవ్వం లేకుండా ఓన్లీ ఒక డబ్బాతోనే, డిస్పోజల్ డబ్బా కానీ లేకపోతే మనం వెన్న దేనిలో స్టోర్ చేసుకుంటామో అదే బాక్స్తోనే మనకు వెన్న తీసుకోవచ్చండి. ఈజీగా మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. నేను అది 2 వీక్స్ నుంచి స్టోర్ చేసుకున్నాను. ఆ డబ్బాకు వచ్చిందండి నాకు. అదే మనం ఏ బాండిల్లో అయితే నెయ్యి కాంచుకుంటామో అదే బాండిల్ తీసుకోండి. మళ్ళీ 2-3 గిన్నెలు చేసి అవి క్లీన్ చేసుకోవడము జిడ్డు జిడ్డుగా ఉంటాయి కదండి. అట్లాంటప్పుడు మనం ఏది నెయ్యి చేసుకుంటామో అదే బాండిలో ఆ గిన్నెనో పెట్టేసుకోండి. అది దానిలోకి వేసేసుకొని ఒక స్పూన్ కానీ గరిటె కానీ తీసుకోండి. మొత్తం అంతా తీసేసుకొని నీట్గా స్పూన్తో ఒక 5-6 టైమ్స్ అలా అన్నామంటే అది కింద అంతా మజ్జిగలాగా పేరుకొని ఉంటుంది కదండి. ఆ మీగడలో బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు అదే దాన్ని మొత్తాన్ని మనము అదే డబ్బాలోకి తీసేసుకుందాము. మొత్తం ఆ డబ్బాలోకి అలానే తీసేసుకొని, ఒకవేళ ఎక్కువైందంటే 2 టైమ్స్ వేసుకోండి. వేసుకొని మూత బాగా గట్టిగా పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ లీక్ అవుతుంది ఆ మజ్జిగ అంతా, పెరుగు లీక్ అయినట్లు అనిపిస్తుంది. గట్టిగా మూత పెట్టేసుకొని షేక్ చేసుకోండి. అలా గట్టిగా ఇట్లా కిందికి పైకి అన్నట్లు అట్లా బాగా షేక్ చేయండి. 20-25 టైమ్స్ అలా అన్నామంటే మనకి ఈజీగా వెన్న వచ్చేస్తుందండి. 5 మినిట్స్లోనే మనకు వచ్చేస్తుంది. చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేసిందో. మనం మిక్సీకి వేసి కవ్వంతో చేసి అదంతా క్లీన్ చేసుకునేది లేట్ అవుతుందండి. క్లీన్ చేసుకోవడం కష్టం అవుతుంది, జిడ్డు జిడ్డుగా ఉంటుంది. ఇట్లా చేశారంటే మీకు ఫాస్ట్గా ఈజీగా అయిపోతుందండి. చూడండి నాకు అంతా వచ్చేసింది. అదే బాండిల్లో నేను నెయ్యి దేనిలో చేయాలనుకున్నానో అదే బాండిల్లో వేసేసుకున్నానండి. వేసేసి ఇదంతా మొత్తం చూడండి ముద్దలాగా వచ్చేసింది. మొత్తము ఒక 20-20 టైమ్స్ చేస్తే సరిపోతుందండి. చూడండి ఆ మజ్జిగలాగా అవి ఉన్నాయి కదా, దానిలో మళ్ళీ చేత్తో ఒకసారి అట్లా అన్నామంటే 4-5 సార్లు ఇంకా ఏమన్నా ఉంటే అది కూడా వచ్చేస్తుంది. అంతా ఒక చోటికి అనుకున్నట్లు అనేసుకొని అట్లా అనేసేయండి. ఏదన్నా ఉన్నా వచ్చేస్తుంది. మొత్తం అంతా ఒక దగ్గరకు తీసేసుకుందాము. చూడండి నాకు మాత్రం వచ్చిందండి. 2 వీక్స్ అది నాకు. మధ్య మధ్యలో కొన్నిసార్లు నేను మీగడ తీయలేదు, లైట్గా ఉన్నప్పుడు పిల్లలకి అలానే వేసి పెట్టేశాను. మళ్ళీ ఆ మజ్జిగలాగా ఉంటాయి కదండి, ఆ వాటర్ లాగా, అది మళ్ళీ వేసి ఒకసారి షేక్ చేసినామంటే మళ్ళీ ఏదన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది. ఇంకా కొంచెం ఉంటుంది దాంట్లో. ఒక 5-6 సార్లు అట్లా మూత పెట్టేసి షేక్ చేసినట్లు అనేసేయండి. చూడండి మళ్ళీ కొంచెం వచ్చింది. అలా అయినా పడేసేయచ్చు, కొంచెమే వస్తుంది. కాకపోతే మళ్ళీ ఇంకొకసారి అన్నామంటే ఏదైనా ఉంటే ఇంకా వస్తుంది. ఒక 2 స్పూన్స్ అంత ఉన్నిందండి, అది తీసేసుకున్నాను. ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. ఆ మజ్జిగ ఉన్నాయి కదా అవి పడేయకుండా చెట్లకు పోసుకోండి, చాలా మంచిది. ఇప్పుడు నేను అదే బాండిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నానండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది. చూడండి బాగా కరిగిపోయింది. నెయ్యి అనేది కొంచెం రెడ్డిష్గా కొంచెం కలర్ వస్తేనే ఫ్లేవర్ ఉంటుందండి. చాలా రోజులు ఉన్నా కూడా చెడిపోదు. చూడండి కలర్ వచ్చేసింది. ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నానండి. తమలపాకు అయినా వేసుకోవచ్చు. తమలపాకు అంటే మనకు రోజు ఇంట్లో అవైలబుల్గా ఉండవు కదా, కరివేపాకు అయితే అందరి దగ్గర ఉంటుందండి. నేను కరివేపాకు వేసుకున్నాను. వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. స్టోర్ చేసుకున్నా కూడా చెడిపోదండి, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. కొంచెం చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని అలా వడపోసుకోండి. ఒక గిన్నెలేకంతా నేను వడపోసేసుకున్నాను. ఆ కరివేపాకు ఏదైనా మనం పచ్చళ్ళు అట్లా రైస్లో అయినా కలిపేసుకొని తినేయచ్చండి. అది అంతా బ్లాక్గా ఉంది కదా, అది పక్కన పడేసేయండి. అది పిల్లలకు పెట్టకూడదు అంటారు కదండి, గసినో ఏదో అంటారు. నేను ఆ బాండిల్లో అన్నం కలిపేసుకుంటాను. గసి మాత్రం పెట్టద్దు అంటారండి. అట్లా నల్లగా వచ్చింది.